మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచునుండును, దానికి హాని చేయక తప్పించుచునుండును. చదివిన వాక్యభాగంలో పక్షులు ఎగురుచు తమ పిల్లలను ఎట్లా కాపాడతాయి? ఏ యొక్క సర్పము దగ్గరికి రాకుండా, ఏ యొక్క శత్రు ఆ యొక్క గుడ్లను గాని, ఆ యొక్క చింటి పిల్లలను గాని, చిన్న పక్షులను గాని, చిన్న పిల్లలను గాని ఎత్తుకు వెళ్ళిపోకుండా తండ్రి అయిన తల్లి అయినటువంటి పక్షులు తమ పిల్లల కొరకు ఎట్లా కాపు కాస్తూ ఉంటాయో, శత్రువు వాళ్ళని ముట్టకుండా ఎలాగా కావలిగా ఉంటాయో, సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును అట్లా కాపాడుతాడు. ఆయన వర్ణనను గురించి మనం ఈ ఒక వచనంలో మనం చూసినట్లయితే, నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను కాపాడుతాను అని చెప్పడం మట్టుకు కాదు, కానీ ఎట్లాగా నేను కాపాడుతాను అయ్యా, నువ్వు కాపాడుతానని చెప్తున్నావు నన్ను, అయితే ఎలా కాపాడుతావు అని అడిగితే ఆయన అంటారు, నేను ఎలా కాపాడుతానంటే పక్షులు తమ పిల్లలను ఎవ్వరు ముట్టుకోకుండా ఎలా కాపు కాస్తాయి, నేను అట్లాగా మీకు కాపుదలను దయచేస్తాను. కొన్ని జంతువులు మన కళ్ళెదుట కనిపించేటువంటి కొన్ని జంతువులను మనం చూసినట్లయితే అవి పిల్లలను కన్నప్పుడు ఎవ్వరు కూడా దగ్గర రాకుండా అవి చాలా జాగ్రత్తగా ఉంటాయి కొన్ని జీవులు. అయితే ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి ఆకాశ పక్షిని గురించి తెలియజేస్తున్నాడు. ఆకాశ పక్షి ఆకాశంలో ఎవరు వస్తున్నారని చూడగలుగుతుంది, భూమి మీద ఎవరు వస్తున్నారనేది చూస్తుంది. దానిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేక లక్షణం అది. భూజంతువులైతే భూమి మీద ఉన్న వాటిని మాత్రమే చూడగలుగుతాయి, కానీ పక్షులు ఆకాశంలో ఏ యొక్క శత్రు పక్షి వస్తుంది, లేదా భూమి మీద ఏమొస్తుంది, లేంటి ఏదైనా జంతువు వస్తుందా, లేంటి ఏదైనా సర్పం వస్తుందా అనే విషయాలన్నీ గ్రహించగలుగుతుంది పైన ఆ గూడు చుట్టూ తిరుగుతూ. అందుకే ప్రభు పక్షులు తమ పిల్లలను కాపాడినట్లుగా నేను మిమ్మల్ని కాపాడుతాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును గురించి సెలవిస్తున్నాడు. యెరూషలేము అంటే ఆయన వాగ్దాన సంతతి ఉండేటువంటి ప్రదేశం. ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి జనాన్ని గురించి ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని కాపాడుతాను మరియు కాపాడుచు విడిపించుచునుండును. విడిపిస్తాడు, కాపాడే మట్టుగా కాదు, కానీ ఇక ఏ శత్రువు దగ్గరికి రాకుండా కంచి వేసి వాళ్ళ నుండి పూర్తిగా విడిపిస్తారంట. మరియు హాని చేయక తప్పించుచునుండును. ఒకవేళ ఏదన్నా పన్నాగం పన్నుతూ ఇరికించాలి, వాళ్ళని ఏదో కూడా చేయాలని ఆలోచన చేస్తూ ఎవరన్నా వస్తే వాటి నుండి నేను తప్పిస్తాను అంటున్నాడు ప్రభు. 3 విషయాలు మనం ఇక్కడ గమనించవచ్చు. 1, ఆయన కాపాడుతాడు. 2, ఆయన కాపాడి విడిపిస్తాడు. 3, ఆయన విడిపించి ఇక మీదట ఏమీ రాకుండా తప్పిస్తాడు. 3 విషయాలు మనం ఇక్కడ చూడొచ్చు. మరియు ఇంకొక దీనిలో ఉన్నటువంటి దాగినటువంటి విషయాన్ని మనం చూడాలంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన జనాంగం గురించి ఒక వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు. ఇదే మాటను మనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదనా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. అనగా ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి జనులతో అంటున్నాడు, అక్కడ యూదా వారితోనూ, యెరూషలేము వారితోనూ, శాస్త్రులతోనూ, సద్దుకేయులతోనూ, పరిసయ్యులతోనూ, జనసమూహముతో ఆయన చెప్తున్నారు, మిమ్మల్ని నేను కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగా చేర్చుకునిద్దో అలా చేర్చుకుందాం అని పలుమార్లు ఎన్నో మార్లు మిమ్మల్ని పిలిచాను. అయినా సరే నీవు రానొల్లకపోతివి. నీవు రాకపోవడం బట్టి నీకు క్షేమం లేదు. నీవు నా రెక్కల నీడలో ఉంటే నీకు క్షేమం కలుగుతుంది. నేను పిలుస్తున్నా గానీ నీవు రావట్లేదు అని ప్రభు యేసుక్రీస్తు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని చూస్తే క్రీస్తు కూడా అదే మాట మాట్లాడుతున్నారు, తండ్రి అయిన దేవుడు అదే మాట మాట్లాడుతున్నారు. అక్కడ యెహోవా సెలవిచ్చాడు అదే మాట, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు అదే మాట. అంటే దాని అర్థం తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ఇద్దరు ఒకటే. ఆయనే తన మహిమను విడిచి, తండ్రియే తన మహిమను విడిచి, తన సింహాసనం విడిచి శరీరధారిగా భూమి మీదకు వచ్చాడు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు అనేటువంటి ఒక సందేశాన్ని, దాగి ఉన్నటువంటి విషయాన్ని దీనిలో మనం గమనించవచ్చు. పక్షిరాజు కాపాడినట్లుగా కాపాడుతాను, కోడి తన పిల్లలను దగ్గరికి చేర్చుకుని కాపాడినట్టుగా నేను కాపాడుతాను. అయితే ఎవరిని ఆయన కాపాడుతాడు అంటే, మనం చదివిన ధ్యానించిన వచనాల ప్రకారం ఆయన మాటను విని ఎవరు ఆయన ఎద్దుకు వస్తారో వారిని ఆయన స్వకీయ సాంపద్యంగా చేస్తాడు. స్వకీయ సాంపద్యంగా చేసి కాపాడుతాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు. ఈ 3 విషయాలను ఆయన చేస్తాడు. ఎవరి పక్షానంటే ఆయన మాట వినేవారు. ఇంతకీ ఆయన మాట వినేవారిని ఎలా గుర్తించగలం? పాత నిబంధనలో అయితే యెరూషలేము ప్రాంతవాసులు అంటే జెరూసలేము, ఇజ్రాయేలీల జనాంగమును గురించి అని చూడొచ్చు.
చూడొచ్చు. అయితే క్రొత్త నిబంధనలో మనం ఎలాగ దాన్ని గమనించవచ్చు అంటే, ఎవరైతే యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారిని ఆయన తన సొంత జనులుగా, ఆయన వాగ్దాన సంతతిలో ఒకరుగా నేను మారుస్తాను అని ప్రభు రోమీయులకు రాసిన పత్రికలోను, కొరింథీయులకు రాసిన పత్రికలోను, సువార్తలోను మనం పలుమార్లు చూస్తాం. అయితే ఆయన మాట వినేవారు మాత్రమే ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, ఆయన యొక్క జనాంగము. కాబట్టి ఆయన మాట మనం వింటే మనలను ఆయన కాపాడతాడు. మరియు మనం ద్వితీయోపదేశకాండం 32:11 మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా ఎలా నడిపించారంట వారిని? పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లుగా యెహోవా వారిని నడిపించెను. నా ప్రభువు తన జనులను, తన ప్రియులను తన మాట విని తన మాట చొప్పున జీవించాలని అడుగు వేసిన వారిని, రక్షించబడాలని ముందడుగు వేసి రక్షణ పొందుకున్న వారిని, ఆయన కొరకు జీవించాలనేటువంటి తాపత్రయం కలిగిన వారిని ఆయన ఎలా నడిపిస్తారంటే తన రెక్కల మీద ఆయన ఎక్కించుకొని అల్లాడుచు అనగా ఎగురుతూ, రెక్కలను పైకి కిందకి ఊపుతూ, ఎత్తుగా ఎగురుతూ తన గూడును తన పిల్లలను ఎవరు పట్టుకోకుండా కాపాడే విధంగా ఆయన ఎత్తుకు ఆయన తీసుకెళ్లి క్షేమాన్ని దయచేస్తాడు. అట్టి విధంగా ఆయన వారిని నడిపిస్తాడు. ఆకాశంలో నడిచే వారిని ఏ సింహము, ఏ పులి, ఏ జంతువు, తోడేలు గాని, ఎలుగుబంటి గాని, నక్కలు గాని, కుక్కలు గాని, ఏ ఒక్క హాని కలిగించేటువంటి జీవులు కూడా వాటిని పట్టుకోలేవు. కారణం ఏంటంటే వాటికి రెక్కలు లేవు గనుక. నా ప్రభు రెక్కలు చాపి తన జనులను పైకి తీసుకువెళ్తాడు. ఏ శత్రువు ముట్టనివ్వకుండా చూసుకుంటాడు. అలా వారిని క్షేమాన్ని దయచేస్తాడు. పక్షి తన పిల్లలను ఎలా కాపాడుతుందో అలా కాపాడుతాడు. పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద ఎత్తుకొని ఎలాగా నడిపిస్తుందో అట్లాగే ఎత్తుకొని మోసుకుని వెళ్తాడు. ఎవరిని మోసుకుని వెళ్తాడు? ఎవరిని కాపాడుతాడు? ఎవరిని విడిపిస్తాడు? ఎవరిని తప్పిస్తాడంటే తన మాటను విని ఆయన రెక్కల నీడకి వస్తాను అని వచ్చిన వారికి ఆయన క్షేమాన్ని దయచేస్తాడు. ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది, ఇంచుమించుగా 800 కోట్ల జనాభా ఉన్నారు. అయితే ఈ వాగ్దానం అందరికీ, అన్ని కోట్ల ఈ భూమి మీద సశరీరుగా జీవిస్తున్నటువంటి ప్రతి మానవ జాతికి ఈ వాగ్దానం అనుగ్రహించబడింది. అయితే ఎవరికి ఆ వాగ్దానం సఫలీకృతంగా మార్చబడుతుంది అంటే ఎవరైతే ఆయన మాట విని ఆయన ఎద్దుకు వస్తారో వారి జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తాడు. మనము చేయలేనటువంటి, మనము దాటలేనటువంటి, మనకు చేతకానటువంటి, మన వల్ల కానటువంటి, మనకు భయమును కలిగించేటువంటి స్థితిగతులన్నిటినీ ఆయన దాటిస్తాడు. పక్షిరాజు ఎలాగ మోసుకొని ఎత్తుకొని తన రెక్కల మీద తీసుకువెళ్తుందో అలాగా ఆయన అన్నిటిని దాటిస్తాడు. అది అప్పులైనా, సమస్యలైనా, అసమాధాన క్రియలైన, చీకటి క్రియలైన, అనారోగ్యమైన, చదువులైన, ఆర్థిక ఇబ్బందులైన సమస్తమును ఆయన తన రెక్కల మీద ఎత్తుకొని ఆయన దాటిస్తాడు. ఆ స్థితిగతులన్నిటిని మార్చివేస్తాడు. మరియు ఆయన కాపాడుతాడు. శత్రువు ముట్టి ప్రాణహాని కలుగు చేయకుండా ఆయన కాపాడుతాడు. ఆయన విడిపిస్తాడు. ఆయన తప్పిస్తాడు. కనుక ఆయన మాట విని ఈ వాక్యం ద్వారా ప్రభు మీతోను మాట్లాడుతున్నది, నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని నా రెక్కల మీద ఎక్కించుకొని మోస్తాను, అయితే నా మాట విని నా రెక్కల నీడకు మీరు రండి అని ఆయన సెలవిస్తుండగా విశ్వాసముతో ఆయన రెక్కల నీడలో మనం ముందుకు సాగుదాం. ఆయన యొక్క క్షేమాన్ని మనం అనుభవిస్తాం. శత్రువుల మీద జయాన్ని పొందుకున్నాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయంగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కళ్ళు మూసినట్టయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో గొప్ప ఉద్యమాన్ని రగిలించే విధంగా నువ్వు తోడుగా ఉన్నావని, నువ్వు నడిపిస్తావని, అయ్యా పక్షులు తన పిల్లలను రెక్కల మీద మోసుకుని ఎలాగ వెళ్తుందో, ఎలాగ నడిపిస్తుందో, పక్షులు తమ పిల్లలను ఎలాగ ఆకాశను తిరుగుతూ వాటిని కాపుదలగా ఉంటాయో, వాటిని ఎలాగ క్షేమాన్ని కలుగు చేస్తాయో అట్లా నేను కాపుదల దయచేస్తాను, నేను విడిపిస్తాను, నేను తప్పిస్తాను, నేను నడిపిస్తాను అని మీరు సెలవిచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు తండ్రి. అయితే నీ మాటలు ఎవరైతే నీ రెక్కల నీడకు రావాలని ఒప్పుకుంటారో, ఎవరైతే అడుగు వేస్తారో, హృదయం ముందు విశ్వసిస్తారో వారికి వాగ్దానం 100% మీరు ఫలభరితంగా మార్చడానికి మీరు సంసిద్ధులై ఉన్నారని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. అట్టి విధంగా వారిని దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షించబడిన వారికి విశ్వాసం అంకను బలపరిచి పురుకొల్పి ప్రతి అక్కరను అవసరాన్ని మహిమశలు తీర్చి, అది ఏ స్థితి అయినా మార్చి వారిని సజీవులకు నిలబెట్టి వారిని సన్నిలో పచ్చని ఒలివ మొక్కల వలె నాటి అనేక జనముల మధ్య సాక్షిగా మీరు వారిని నిలబెట్టమని, రాహుల రాజ్యమునికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.